తిరుమలలోని శ్రీవారి గర్భగుడిని సన్నిధి గొల్లలు తెరిచే సాంప్రదాయాన్ని పునరుద్ధరణ జగనన్నే చేయడం జరిగింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ బీసీలు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల్ని కట్టించాడు జగనన్న. అలా ఎంతగానో హిందూ మత పరిరక్షణ కోసం, దేవాలయాల పరిరక్షణ కోసం జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు కృషి చేసిన పరిస్థితి మనం చూసాం. ఇక్కడ అమరావతిలో, విశాఖపట్నంలో, భువనేశ్వర్, జమ్మూ కాశ్మీర్, చెన్నైతో పాటు అమెరికాలో సైతం శ్రీవారి ఆలయాలను కట్టించారు జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు. అలాగే వైఎస్ఆర్ గారు ఏ విధంగా చేశారో అదే తరహాలో వేద విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా ఇప్పటికి కూడా మర్చిపోరు. అలాగే మఠాధిపతులు, ఆగమ పండితులతో 2022 ఆగస్టులో 2వ విడత ధార్మిక పరిషత్తును నియమించి నిర్ణయాధికారాలు కల్పించిన ఘనత మా జగనన్న ప్రభుత్వానికే దక్కుతుందని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దేవాదాయ శాఖ భూములు ఆక్రమణలకు గురైపోతూ ఉంటాయి. కోర్టులకు వెళ్ళేటప్పుడు కాలయాపన జరుగుతుంది అని చెప్పి దానికి ఒక స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి అసలు ఇలాంటి లేట్ అనేది జరగకుండా నోటీస్ ఇచ్చిన వారం రోజుల్లో ఆ దేవాలయ భూములు స్వాధీనం చేసుకునే అవకాశాన్ని జగనన్న ప్రభుత్వానికి కల్పించారు. అలాగే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండేటప్పుడు 5 లక్షల లోపు ఆదాయం ఉండే ఆలయాలన్నిటికీ వంశపారంపర్య ధర్మకర్తల స్థానిక భక్తుల కమిటీలకు అప్పగిస్తూ జీవో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తీసుకుంటే జీవో నెంబర్ 52 జారీ చేయడం ద్వారా గతంలో 5,000 వేతనాలు పొందేవారికి 10,000 చొప్పున, 10,000 పొందిన వారికి 15,625 రూపాయల చొప్పున వేతనాలు పెంచుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ రోజు నిర్ణయం తీసుకుంది. అలాగే తీసుకుంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అర్చక సంక్షేమ ట్రస్ట్ ద్వారా 48 కోట్ల మేర లబ్ధి చేకూర్చారు జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు. ఈవెన్ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్లుగా కూడా అర్చక సమాఖ్య నాయకులను ఆ రోజు స్థానం కల్పించారు జగనన్న. 16 ఆగమ వేద పాఠశాలల ద్వారా 400 మంది విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాలతో పాటు వాళ్ళకి స్టైఫండ్గా 3 కోట్ల రూపాయలు ఆ రోజు జగనన్న ముఖ్యమంత్రిగా ఇవ్వడం జరిగింది. అలాగే తీసుకుంటే దోపదీప నైవేద్యాలు పథకాన్ని 1600 ఆలయాలకు గతంలో చంద్రబాబు నాయుడు గారు టైంలో ఉంటే జగనన్న ప్రభుత్వం దాన్ని 5,338 ఆలయాల్లో అమలయ్యేట్టుగా చేయడం జరిగింది. ఇలా తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి కంటే అన్ని విషయాల్లో కూడా హిందూ ధర్మ పరిరక్షణకు, హిందూ ఆలయాల పునరుద్ధరణకు, వాటి అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారు మా జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైన గరుడ సేవలో అందరూ భక్తులు దర్శించుకోలేరేమో అనే ఉద్దేశంతో ప్రతి పౌర్ణమికి పున్నమి గరుడ సేవ నిర్వర్తించేగా ఆ రోజు జగనన్న ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకే చెప్తూ ఉన్నాము, ఈ విజయవాడలో అన్ని ఆలయాలు చంద్రబాబు నాయుడు గారు కూలగొట్టిస్తే జగనన్న వాటిని పునరుద్ధరించారు. తెలుగుదేశం పార్టీ అంటేనే ఈ ప్రజలందరూ అనుకుంటూ ఉంటారు టెంపుల్ డెమాలిషన్ పార్టీ, టీడీపీ అంటే టెంపుల్ డెమాలిషన్ పార్టీ అన్న టైప్గా ఆ రోజు అధికారంలో ఉండేటప్పుడు తయారైంది అనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వైఎస్ఆర్ గారు, మహానేత వైఎస్ఆర్ గారు హిందూ ధర్మ పరిరక్షణకు ఎంతగానో ఆ రోజు అతను ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కృషి చేయడం జరిగింది. రాజకీయ నేతల జోక్యానికి తావు లేకుండా దేవాదాయ శాఖలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు 21 మందితో ధార్మిక పరిషత్ను ఆ రోజు వైఎస్ఆర్ గారు ఏర్పాటు చేస్తూ 2007లో చట్ట సవరణలు కూడా రాజశేఖర రెడ్డి గారు చేయడం జరిగింది. ఈ దోపదీప నైవేద్య పథకం కింద 3,500 టెంపుల్స్కి జగనన్న ఆ రోజు వైఎస్ఆర్ గారు మొదటిసారి వాళ్ళకి ఆ టెంపుల్స్లో చక్కగా దేవుడికి పూజలు జరిగేట్టుగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అలాగే శ్రీవారి ఆలయంలో పిల్లలకి, అలాగే క్యూ లైన్లో ఉండే వాళ్ళకి పాలు, అలాగే అన్నప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఉచిత అన్నప్రసాదాన్ని కూడా వైఎస్ఆర్ గారు ఉండే టైంలోనే ఆ రోజు చేపట్టడం జరిగింది. అలాగే మరీ ముఖ్యంగా మహానేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 2006లో వేద విద్యాలయాన్ని వైఎస్ఆర్ గారు ప్రారంభించారు. ఎందుకంటే వేద విద్య, విజ్ఞానము, పరిశోధనలకు ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో ఒక వేద విద్యాలయాన్ని ప్రారంభించారు. అది ఏకైక వేద విద్యాలయంగా ఉంది. అలాగే తీసుకుంటే ఏడుకొండల వాడి వైభవాన్ని చాటేలా వెంకటేశ్వర భక్తి ఛానల్ను వైఎస్ఆర్ గారి టైంలోనే ఆ రోజు ప్రారంభించడం జరిగింది. అలాగే తీసుకుంటే తిరుపతి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి కూడా లడ్డూ ప్రసాదాన్ని కూడా ఇచ్చేట్టుగా ఆ రోజు వైఎస్ఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు.
అలాగే అలిపిరి వద్ద నిత్యం హోమం జరిపేట్టుగా కూడా వైఎస్ఆర్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ గారు చేసిన ఓ గొప్ప పని, ఆ రోజుల్లో అతను ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 2006లో కళ్యాణమస్తు పథకానికి రూపకల్పన చేయడం జరిగింది. పేద మధ్య తరగతి కుటుంబాల్లో వివాహం చేసుకునే ప్రతి జంటకు బంగారు మంగళసూత్రం, వెండి మట్టెలు, నూతన వస్త్రాలు, తలంబ్రాలు, పెళ్లి సామాగ్రి, ధార్మిక స్తోత్ర పుస్తకం, పురోహితుడు, 60 మంది బంధుమిత్రులకు పెళ్లి భోజనాలు ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ మంగళసూత్రాలు, మట్టెలు శ్రీవారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వర్తించి 36,000 నూతన జంటలకు పంపిణీ చేసే శ్రీవారి కళ్యాణమస్తు కార్యక్రమాన్ని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించడం మనందరము చూసాము. ఎంతో వేడుకగా ఆ వివాహం చేసే కార్యక్రమాన్ని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చేయడం జరిగింది. అలాగే దళిత గిరిజన గోవిందం పేరుతో విప్లవాత్మకమైన కార్యక్రమానికి చేపట్టడం జరిగింది. అలాగే స్వామివారినే దళిత గిరిజన వాడలకు తీసుకెళ్లి శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేట్టుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే మత్స్యకారులకు వైదిక కర్మల్లో శిక్షణ ఇచ్చే సమానత్వాన్ని కూడా వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చేపట్టడం జరిగింది. ఈ విధంగా హిందూ ధర్మ పరిరక్షణ కోసం మహానేత రాజశేఖర రెడ్డి గారు అవ్వచ్చు, అలాగే జననేత జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, ఎంతగానో వాళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసేటప్పుడు కృషి చేసిన పరిస్థితి మనందరం చూసాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంతసేపు కూడా రాజకీయాల్లోకి కులాన్ని మతాన్ని తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందడం కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇలాంటి ఫేక్ వీడియోలు తయారు చేయడం అయితేనేమి, అలాగే ఆ దేవదేవుడు తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందంటూ తప్పుడు ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. సుప్రీంకోర్టు చేవాట్లు వేసింది రాజకీయాల్లోకి దేవుడిని లాగొద్దు అని చెప్పి, అయినా కూడా సిగ్గు లేకుండా, సుప్రీంకోర్టు అంటే గౌరవం లేకుండా ఫ్లెక్సీలు వేసి కల్తీ జరిగింది అంటూ తప్పుడు ప్రచారానికి వీలు పూనుకున్నారు. అలాగే మేము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఒకటే అడుగుతూ ఉన్నాము, అసలు ఆ రోజు 4 నెయ్యి ట్యాంకర్స్ శాంపిల్స్ తీసుకున్నారు. అది ఎవరి ప్రభుత్వంలో నెయ్యి ట్యాంకర్స్ అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే అదే నెయ్యి ట్యాంకర్స్ని మళ్ళీ వాడడం జరిగింది, లోపలికి తీసుకువెళ్ళడం జరిగింది. మరి అది ఎవరి ప్రభుత్వ హయాంలో అని చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే మేము మొన్నటి నుంచి కూడా చెప్తూ ఉన్నాము 746, 747 జీవోల కోసం. ఆ రోజు వైఎస్ఆర్ గారు ఆ జీవోల్ని తీసుకురావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 2009 ఎన్నికల ప్రచారంలో ఆ జీవోలు రద్దు చేస్తాం మేము అధికారంలోకి వస్తే అని చెప్పడం జరిగింది. దాని మీద సమాధానం చెప్పండి అంటే దాని మీద ఎటువంటి సమాధానము చెప్పని పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు తప్పు చేశారు కాబట్టి, అవకాశవాద రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారికి అలవాటు కాబట్టి అక్కడ రాజకీయంలో ఎన్నికల్లో లబ్ధి కోసం ఆ జీవోల్ని రద్దు చేస్తానంటూ అప్పుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ దానికి రివర్స్గా మాట్లాడుతూ ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎప్పటికైనా మేము సమాధానం ఒకటే అడుగుతున్నాం, హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్న సంబంధాలు ఏంటి అనేది మీరు బహిర్గతం చేయాలి. అలాగే హెరిటేజ్కి బోలేబాబా సంస్థకి ఉన్న సంబంధాలు వలనే మీరు ఆ తిరుపతి లడ్డూకి వాడే నెయ్యి తాలూకా కాస్ట్ని ఎక్కువ పెంచేట్టుగా చేశారనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ పూర్తిగా అవగాహనకి వచ్చారు. కాబట్టి వీళ్ళు ఇప్పుడు వాళ్ళ తప్పుల్ని కప్పుపుచ్చుకోవడానికి తప్పుడు ప్రచారాన్ని, మొన్న అసెంబ్లీలో జరిగిన డిస్కషన్లో కూడా పచ్చి అసత్యాలు అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టడానికి ఇంకా ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమిలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ తప్పుడు ప్రచారాన్ని ఆపండి. రాజకీయాల్లోకి దేవుడిని లాగినందుకు ఆ దేవుడిని అలాగే ప్రజలకి క్షమాపణ చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అసలు హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటుపడింది మా వైఎస్ఆర్ గారు, మా జగనన్న. అలాగే హిందూ ద్రోహి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.